సన్యాసం. ఒకనాటి వేకువజాము ఆర్యాంబ, శంకరులు పూర్ణానది స్నానానికి వెళ్ళారు. స్నానం చేస్తున్నారు. హఠాత్తుగా శంకరులు నదిలో మునుగుతూ, తేలులు గుడ్లు ముటకరిస్తూ, నీళ్లు మింగుతూ, అమ్మా రక్షించు, నన్నేదో పట్టుకు లాగేస్తోంది అన్నారు. అవధ్యురాలు నేనెలా, ఈ దురవస్థ ఏమిరా అంటూ వాపోయింది. అమ్మా, ఈ దురవస్థ నుండి నన్ను ఒడ్డుకు చేర్చాలంటే నేను సన్యసించడానికి అనుమతించమన్నాడు. చేసేది లేక తథాస్తు అన్నది ఆర్యాంబ. అమ్మయ్య, ఈ జలచరం నన్ను విడిచిపెట్టేసిందమ్మా. సంసారం అనే కరి నన్నేమీ చెయ్యలేదిక. అతుర సన్యాసం అనుగ్రహించావు నీవు. ఈ మాతృరుణం 2 విధాలా తీర్చుకోవలసి ఉన్నది నేను. నాకు జన్మనిచ్చావు, సన్యాసమిచ్చావు. ఈ రుణాలు తప్పక తీర్చుకుంటాను. నన్ను అనుమతించు. నేను క్రమసన్యాసం దీక్ష పొందాను. సద్గురువును వెతుక్కోవాలి, పోయి వస్తా. నన్ను విస్మరించినప్పుడు నీ సాన్నిధ్యమందు ఉంటాను. అనుమతించమంటూ నిష్క్రమించారు శంకర్ల వారు. భర్త శివగురుని, కులదైవం శంకర్ని స్మరిస్తూ చేసేది లేక స్వగృహం చేరుకున్నది ఆర్యాంబ. యథావిధిగా గృహకృత్య నిర్వహణ, కృష్ణ పూజ ఆమె నిత్యకృత్యాలు. పూర్ణానది తాడనానికి శిథిలమైన దేవాలయం. అందులో ఒరిగిపోయిన కృష్ణ విగ్రహం. కమల ముందు కదలాడినవి ఆర్యాంబకు. ఎలా అబ్బాయి వెళ్ళిపోయాడు? నాకు దిక్కెవరు? నా కోరిక తీర్చేదెవరు? ఆయన పునరుద్ధరణ, శ్రీకృష్ణ నిత్యార్చన అనుకుంటూ రాత్రి నిద్రపోయిందామె. స్వప్నంలో కృష్ణ సాక్షాత్కారం. అన్నీ శీఘ్రం పూర్తి అవుతాయి. నీ కోరిక తీరుతుందన్నాడు పరమాత్మ. కన్ను తెరిచింది ఆర్యాంబ. బ్రాహ్మీ ముహూర్తం. ఎట్ట ఎదుట బాలశంకర్ల సాక్షాత్కారం. అమ్మా, నీ కోరిక తీర్చి మరీ నేను కదిలి వెళతాను. బెంగవలదన్నాడు. అగ్రహారీకులను సమావేశపరిచి రాజశేఖరుడిచ్చిన ధనరాశులలో కొంత యాచించి ఆలయ నిర్మాణం, కృష్ణ ప్రతిష్ఠ పూర్తి గావించి అర్చకులను నియమించి అమ్మకు ఆ నిధి సమర్పించి జ్ఞాతులకు తల్లిని అప్పగించి అదృశ్యమయ్యారు. అన్వేషణ. ఉత్తర దిశగా ప్రయాణం. అది బ్రాహ్మీ ముహూర్తం. శారదా అనుగ్రహం లభిస్తుందనుకున్నాడు. బ్రహ్మజ్ఞానప్రదం ఈ ముహూర్తం. వేదశాస్త్ర విద్యాదాయకం ఈ శుభముహూర్తం అనుకుంటూ అదే పోకసు. చూచేవారికి చూడముచ్చట, మాట్లాడేవారికి మనశ్శాంతి, పలికే బంగారం. క్షణంలో మెరుపులా మాయమవుతాడు. ఎవరికీ సమాధానం చెప్పడు. అంతా ఏకాగ్రత. జనపదాలు, పల్లెలు, పట్టణాలు, పర్వతాలు, నదులు, అరణ్యాలు అతిక్రమించి నర్మదా నదీ తీరం చేరాడు. శివుడు లింగరూపాలుగా అసంఖ్యాకంగా అందులో నెలకొన్నాడు. ఆ విశ్వమూర్తికి ఆత్మతో అర్చన చేశాడు. మునుల దర్శనమైంది. ఒక ముని ముందు పోతూ తనతో రమ్మని సైగ చేశాడు. అనుసరించారు శంకర్ల వారు. ఒక గుహ వెలుగులు చిమ్ముతున్నది. ఇంద్రియాలను జయించిన యోగి దర్శనం. కనులు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం ఈ గోవిందుడైన నా గురుమూర్తి. నేను గోవిందుడను కావాలి అనుకుంటూ గోవిందునికి ప్రదక్షిణమాచరించాడు. పాదాభివందనం చేశాడు. గుహకి మాత్రమే. ఎందుకంటే ఆ గుహ ద్వారం చాలా చిన్నది. గోవింద భగవత్పాదాచార్య అందులో తపోనిష్టలో ఉన్నారు. ఈ ఆచార్యస్వామి ఆదిశేషుడు పతంజలిగా జన్మించి యోగశాస్త్రం రచించారు అనే విషయం శంకరుని అంతరాత్మకు అవగతమైంది. సద్గురు పాదపద్మాలయందు మనసు లగ్నం చేసి అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అన్నారు. ఎవరు నువ్వు అన్నారు గురుమూర్తి. ఎవరినీ కాను, చిదానంద రూపుడను, శివుడని అన్నారు శంకరులు. అర్థమైందా ఆచార్యవర్యులకు. దర్శన భాగ్యం కలిగించారు. బాలుని అభీష్టం మేరకు క్రమసన్యాసం ఇవ్వబడింది. శిఖా, యజ్ఞోపవీత విసర్జన, శంకర నామకరణం. ఆచార్య అనేది ఆలోచనతో అనుగ్రహించినది. శంకరాచార్య. శాంతిని కర్ర కలిగించు. ఆచార్య ఆచరించే గురువు అని ఉపదేశం ఇచ్చే ముందు తాను ఆచరించి చూపేవాడే ఆచార్యుడు అనబడతాడనే అర్థంలో ఈ నామం శంకర బాలయతికి గురుముఖత అనుగ్రహించబడినది. గురు శుశ్రూష మొదలైనది విద్యలు వర్తిస్తున్నవి. అలవోకగా అఖండ ఆత్మజ్ఞానం హృదయంలో నిండిపడింది. గోవిందులు బదరీనారాయణమూర్తి దర్శనానికి పయనమయ్యారు. శంకర్లు గురుస్థానాన్ని పూజిస్తూ ఉండిపోయారు. వర్షాకాలం ముంచుకు వచ్చింది. నర్మదా పొంగి పొరలింది. ఏళ్ళు కోళ్ళు ఏకమైపోయాయి. మానవులు, పశువులు నిరాశ్రయులయ్యారు. గోవిందస్వామిని శరణు కోరి వచ్చారు అక్కడికి. స్వామి లేరక్కడ. శంకరాచార్య స్వామి ఉన్నారు. విన్నారు వారి ప్రార్థన. ఒక కొత్త కుండ తెప్పించారు.
పరవళ్ళు తొక్కుతున్న నర్మదను ఆహ్వానించారు. కిక్కురు మనలేదు నర్మద. పాము పాములవాని బొట్టలో దూరినట్టు నర్మద భాండంలో దూరి కూర్చుంది. అంతా సుఖాంతం. ప్రజలు ఆనందించారు. సతీ నతినుతి గావించారు. బాలశంకరాచార్యుల శక్తి మహిమ అర్థమైంది అందరికీ. యథాస్థానాలకు వెళ్ళారు. గోవింద భగవత్పాదుల ఆశ్రమానికి విచ్చేశారు. శివశంకర్ల మహిమను భక్తుల ద్వారా విని విస్తుపోయారు. అపూర్వ చరిత్ర జ్ఞానం వచ్చింది వారికి. శంకరావతారం, హిమాలయాలలో దేవతల యజ్ఞం, ఇంద్రుడు, దేవతలు, మునులు వేదికపై కిక్కిరిసి ఉన్నారు. గోవింద భగవత్పాదులు ఆ యాగం తిలకించబోయారు. వ్యాసుల వారి దర్శన భాగ్యం లభించింది వారికి. స్వామి అహంభో అభివాదమే అని నమస్కరించి విన్నవించారు. వారితో వ్యాసో నారాయణో హరిహి కావుననే వేద విభజన జరిగింది. వేదసారమైన పంచమ వేదం మాకు లభించింది. స్త్రీ శూద్రుల కోసం పురాణాలు రచించారు తమరు. పతంజలి యోగశాస్త్ర భాష్యం ఉపనిషత్తులో చాలా బాగా అందించారు తమరు. బ్రహ్మసూత్రాలు, వేదాంత శిరోభూషణాలు, వీటికి ఏకాభిప్రాయం అవసరం. భాష్య రచన చేయించెదనని ప్రార్థించెదరు. విన్నారు వ్యాస మహర్షి. ఆనందం గోవింద. పూర్వం దేవతలు పరమశివుని గురించి ఈ విషయమే పృచ్ఛ చేశారు. ఆయన అన్నది విను. పరమరహస్యమది. నా అంశంతో జన్మించిన వ్యాస సమ సామర్థ్యం కలిగిన శంకర బాలయతి గోవింద భగవత్పాద శిష్యుడై అనేక మహిమలు కలిగి భరతావని అంతటా సంచరిస్తూ ఉంటాడు. హద్దుమీరిన నర్మదా నదిని తన వద్దకు రప్పించి కడవలో కదలకుండా పదిలపరుస్తాడు. ఆ తర్వాత ఆ శంకరాచార్య స్వామి బ్రహ్మసూత్ర భాష్య రచన గావిస్తాడు అంటూ వ్యాసుల వారు వివరించిన శంకరావతార గాథ స్మృతి వల్ల గోవిందుల వారి ఆనందం హద్దులు మీరింది. బాలశంకర్లను గాఢాలింగనం చేసుకున్నారు. తన దివ్యశక్తులన్నీ ఆయనలో ప్రవేశపెట్టారు. ఈ గాథ అంతా ప్రియ శిష్యునకు వివరించి చెప్పారు.